Hello, Namaste. Welcome back to Karthikeya Automotives. So, ఈ రోజు అయితే మనం మళ్ళీ నా తారే వచ్చింది ఏందనుకుంటారా? యాక్చువల్లీ పీపీఎఫ్ అయిపోయింది, విండో టిన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మన నెక్స్ట్ వర్క్ వచ్చేసి డాంపింగ్ చేస్తున్నాము. సో డాంపింగ్ అనేది ఇప్పటివరకు మనం వీడియో చేయలేదు, బట్టి వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ బికాస్ వీఆర్ డూయింగ్ డాంపింగ్ వీడియో ఫస్ట్ టైం అన్నమాట మనం వీడియో చేయడము. సో ఇప్పుడు డాంపింగ్ అనేది ఎందుకు మనం చేస్తాము అంటే 5 రీజన్స్ ఉన్నాయి దీనిలో డాంపింగ్లో చేయడానికి. సో 5 రీజన్స్ కూడా మీకు ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్లో ఇప్పుడు మనం డాంపింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు మ్యూజిక్ లేనిది వెహికల్ అయితే తీయబుద్ధి కాదు. సో ఫస్ట్ రీజన్ ఏంది డాంపింగ్ చేయించేది అయితే క్వాలిటీ మ్యూజిక్ కోసం అనమాట. సో ఇప్పుడు మనం వెహికల్లో డాంపింగ్ అయితే చూడొచ్చు. డాంపింగ్ చేయాలంటే అన్నీ తీసేయాలి, సీట్స్ తీసేయాలి, దీనికి ఉన్న మ్యాట్ తీసేయాలి, సైడ్ క్యాప్స్ ఏమైనా ఫిట్టింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా తీసేయాలి. సో వెల్కమ్ టు డాంపింగ్ వీడియో. ప్రతి ఒక్క పార్ట్ అయితే నేను రిమూవ్ చేశాను. మనకి మళ్ళీ మెటల్ బాడీ కనిపించేంత వరకు ఏమేమి పార్ట్స్ ఉన్నా కూడా మొత్తం రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు సీట్స్ అవన్నీ పార్ట్స్ తీసుకొని ఇక్కడ పక్క పెట్టేశాము. సో సీట్స్ అవన్నీ ఇక్కడ పెట్టేశాము. సో ఇప్పుడు మనం వెహికల్లో ఏం చేస్తున్నాము అంటే ఒక డాంపింగ్ షీట్ అనేది ఒక షీట్ ముఖ్యాను. సో ఈ షీట్ వచ్చేసి మనకైతే 1.5 x 2.5 సైజ్లో వస్తుంది అనమాట. సో ఇంకా ఇది 2.4 mm థిక్నెస్లో ఉంటుంది. సో వెహికల్ పైన మనం ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మనకు వచ్చేసి వెహికల్కి దీనికి గ్లూ ఉంటుంది అనమాట వన్ సైడ్. సో ఈ గ్లూతోని మనకు స్టిక్ అయిపోతుంది కంప్లీట్. ఎట్లా అంటే మనకి వెహికల్కి యాజ్ ఇట్ ఈజ్ షేప్ ఏదైతే ఉందో, బాడీ షేప్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వెనకాల అయితే మనకు డాంబర్ గ్లూతోని అదెసివ్తోని డాంబర్ ఉంటుంది అనమాట. సో దీనిపైన ఒకటి అల్యూమినియం షీట్ వస్తుంది మనకు కవర్ అయితే, లేయర్ అయితే. సో దీనివల్ల మనకైతే ఈ డాంబర్ వల్ల మనకు బాడీ మొత్తం కూడా వెయిట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే థిక్నెస్ అయిపోతుంది. సో ఈ పైన అల్యూమినియం షీట్ వస్తుంది కాబట్టి దీనివల్ల మనకి బయట నాయిసెస్ కానీ బయట హీట్ కానీ మనకు లోపలికి రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇది దీని ఇన్స్టాలేషన్కి వచ్చినట్టయితే ఈజీ టు కట్ అనమాట. మనకు పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో కటింగ్ టు కటింగ్ చేసుకొని, సో షేప్స్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనం చూసుకొని చేస్తూ ఉంటాము. సో వెహికల్లో చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ వచ్చేస్తే 5 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి హీట్ రిజెక్షన్ ఉంటుంది, మనకు క్వైటర్ క్యాబిన్ అంటే బయట నాయిసెస్ లోపల రాకుండా చూసుకుంటుంది, మనకు వైబ్రేషన్స్ కంట్రోల్ ఉంటుంది, మనకి ఇంజన్ సౌండ్ రాకుండా చూసుకుంటుంది. ఇంకోటి చెప్పాలంటే మనకు మ్యూజిక్ అనేది హై లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీనివల్ల. సో 1 by 1 వచ్చినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ నాయిసెస్ చూసుకుందాము. ఇంజన్ నాయిసెస్ ఎలా కంట్రోల్ అవుతుందంటే మనం ఫస్ట్ థింగ్ మనకు ఇంజన్ నాయిసెస్ రావడానికి మెయిన్ రీజన్ బానెట్ నుంచి సౌండ్ రావడం. సో ఈ బానెట్ నుంచి సౌండ్ రాకుండా చేయాలంటే మనం బానెట్ లోపటి సైడ్ ఒక డాంపింగ్ షీట్ వేస్తాము. సో దీనివల్ల సింగిల్ షీట్ లేదా డబుల్ షీట్ వేస్తాము. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇంజన్లో ఉండే నాయిసెస్ అలాంటి లేదా మనకు మెకానిజంలో ఉండే నాయిసెస్ లోపల రాకుండా చూసుకుంటుంది. సో దీనివల్ల 50% దీనివల్లనే మనకి సౌండ్ కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనం సెకండ్ థింగ్ మనకి వైబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. వైబ్రేషన్స్ ఎప్పుడైతే అంటే వెహికల్ బాడీ డెలికేట్ ఉన్నప్పుడు, లేదు అంటే ఏదైనా ఫిట్టింగ్స్ లూజ్ ఉన్నప్పుడు ఇట్లాంటి కేసెస్లో వైబ్రేషన్స్ అవుతాయి. సో మనం షీట్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో బాడీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మనకు వైబ్రేషన్స్ కూడా తక్కువ అయిపోతుంది కాబట్టి మనకి మనకు వైబ్రేషన్స్ కూడా తక్కువ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నాయిస్ అనేది బయట నాయిసెస్ ఎట్లాంటి అయితే మనకు రోడ్ సౌండ్ కానీ, టైర్ సౌండ్ కానీ, బయట వెహికల్ సౌండ్ కానీ ఎప్పుడైతే మనం థిక్నెస్ తక్కువ ఉన్నప్పుడు మనకు లోపలికి అలౌ చేసే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే వెహికల్ డోర్ ప్యాడ్స్లో కూడా మనం డాంపింగ్ చేస్తాం కాబట్టి వెహికల్ లోపలికి బయట నాయిసెస్ రాకుండా అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ మనం చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ అనమాట.
మ్యూజిక్ అనేది ఎంత క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే, నేను నా వెహికల్ చేయకముందు 2-3 వెహికల్స్ ఏవైతే మేము చేసామో దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. హై క్వాలిటీ అనమాట. ఎందుకంటే కంపేర్ టు ఇప్పుడు మనం ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్గా మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన దానికన్నా 50-60% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 100% నేను చెప్తున్నా 50-60% ఎబోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కంపల్సరీ ఏ కస్టమర్ అయినా కూడా థార్ వెహికల్లో మాత్రం 100% చేయించుకుంటాడు. ఎందుకంటే థార్ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే మెటల్ బాడీ మ్యాక్సిమం మనకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూసుకున్నట్టయితే దీనిలో తార్లో కింద మనకి ఫోమ్ మ్యాట్ ఉండదు, ఓన్లీ ప్లాస్టిక్ బాడీ మ్యాట్ ఉంటుంది. సో దానివల్ల అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వెహికల్ చాలా వరకు మనకి సైడ్స్ మొత్తం కూడా ప్లాస్టిక్తోనే కవర్ అయి ఉంటుంది. సో ఇవి 2 రీజన్స్ కూడా చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఇది చేయించుకోవడానికి. నేనైతే చెప్పాలంటే నా వెహికల్లో ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దామా అని అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ఎందుకంటే వేరే వెహికల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నా సొంత వెహికల్లో ఇలా చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ నాకు ఎగ్జైట్మెంట్తో ఉంది. ఇంకోటి చెప్పాలంటే వెహికల్లో నేను ఇంకా మోడిఫికేషన్స్ ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఫ్రంట్ 2 సీట్స్ వచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్లో వేరే ట్రై చేస్తున్నా. అది మీకు చూపిస్తా. 100% అది ఒక వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే నేను మేజర్గా ఈ వెహికల్ యూజ్ చేసేది టూర్స్కి అనమాట. సో ఈ టూర్స్లో యూజ్ చేసే వెహికల్ కాబట్టి, అడ్వెంచర్ కోసం యూజ్ చేసే వెహికల్ కాబట్టి దానికి తగ్గట్టు మనం లగేజ్ క్యారింగ్ కానీ, దానికి తగ్గట్టు మనం యూసేజ్ కానీ, మనకు రెస్ట్ తీసుకుందామన్నా ఇవన్నీ ఉండాలంటే ఒక మోడల్ అయితే ట్రై చేస్తున్నా. సో అది సాధారణ మనకి ఎప్పుడు టైం ఇస్తాడో దాని ముహూర్తం ఎప్పుడు పెడతాడో అప్పుడు చూసుకొని దాన్ని కూడా వెనక మోడిఫికేషన్ ఎప్పుడు క్లోజ్ చేద్దాం. మీరు ఎప్పుడు టైం ఇస్తారు? నాకు టైం అంటే మనకంటే టైం ఇవ్వలేము కానీ, సో నాకు కూడా ఒక 1 డే గ్యాప్ వచ్చింది. ఆ 1 డేలో ఏం చేసిన అంటే, నేను వస్తుంటే దారిలో మన హైదరాబాద్ స్టోర్లో ఉంటే ఎక్కించుకొని మెటీరియల్ తీసుకొని వచ్చేసిన. ఈరోజు ఇక్కడ కొంచెం కస్టమర్స్ వస్తారు అంటే ఇక్కడ చిన్న పని ఉండే. సో ఇది చూసుకున్న గ్యాప్లో ఇంటి దగ్గర చిన్న పని ఉండే. ఈ 2 చూసుకొని సాయంత్రం వరకు మళ్ళీ నాకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిన. సో నైట్ లిటరల్లీ మేము వచ్చేసరికి 11:30 అయింది. 11:40 లేదా 11:45కి వర్క్ స్టార్ట్ చేసారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు వర్క్ చేసారు. మళ్ళీ 9:30కి ఏమో లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 10 o'clock వర్క్ స్టార్ట్ చేసారు. సో కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ అనమాట. ఇంకా నా దగ్గర వచ్చేసరికి 100% కమిట్మెంట్తో చేయాలి కాబట్టి కష్టపడుతున్నారు. సో ఈవినింగ్ 7-8 కల్లా వెహికల్ అయితే కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి విషయం చెప్పాలంటే, వెహికల్లో ఒక 2-3 షీట్స్ తక్కువ పడినాయి. ఆ డోర్స్లలో ఇంకా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 3 షీట్స్ తక్కువ పడ్డాయి. ఎందుకు అంటే మన వెహికల్ కదా, ఇంకా ఎక్కువ ట్రై చేసి ఎంత వీలైతే అంత ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ వెహికల్ నుంచి మనం ఇంకా డెప్త్గా చేద్దామని చెప్పేసి ఒకటి ట్రై చేస్తారు. సో అది కూడా ఇప్పుడు వర్కౌట్ అయితే ఇంకా నెక్స్ట్ వెహికల్ నుంచి ఇంకా చేసే కస్టమర్స్ వెహికల్ అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆ పైన పార్ట్ ఏదైతుందో మ్యూజిక్ సిస్టమ్ కోసం మనం ఆ పైన మనకి మిడిల్లో వస్తుంది. ఆ మిడిల్లో 2 స్పీకర్స్కి మనకు 4 స్పీకర్స్కి మనం బ్యాక్ సైడ్లో డాంపింగ్ చేసినట్టయితే అక్కడ కూడా మనకు బేస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అదొకటి ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనం బానెట్లో డాంపింగ్ చేయబోతున్నాము. సో ఇప్పుడు మనకు నార్మల్గా క్యాబిన్లో డాంపింగ్కి ఇంకా బానెట్లో డాంపింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ షీట్కి ఈ షీట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ సైజులో కానీ ఆ సైజ్ ఏమో చిన్నగా వస్తుంది, ఈ సైజ్ బానెట్కి సరిపడే వస్తుంది. ఇంకోటి ఏంటి చెప్పుకోవాలంటే, దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మీకు చూపించిన దాంట్లో డాంపింగ్లో మనం చూసుకున్నట్టయితే డాంబర్ విత్ అదెసివ్ వస్తుంది, దానిపైన అల్యూమినియం షీట్ వస్తుంది. కానీ దీంట్లో ఏమవుతుందంటే అల్యూమినియం షీట్ కి బ్యాక్ సైడ్ లో ఫోమ్ వస్తుంది. ఎందుకంటే డాంబర్ అయితే మనకి చెప్పాలంటే ఆ హీట్ కి, ఇంజన్ హీట్ కి మనకు కొంచెం మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇందులో మనకు ఫోమ్ షీట్ ఇచ్చారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు
బ్యాక్ సైడ్లో అదెసివ్తో పాటు ఫోమ్ వచ్చింది. సో పైన మళ్ళీ అల్యూమినియం వచ్చింది. సో ఇప్పుడు ఇది మనం ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఇంకా ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఇది అనమాట. డాంబర్ ఇంకా ఇది మనకి వచ్చేది మధ్యలో ఫోమ్ అనమాట. సో ఇప్పుడైతే మనం డాంపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఒక టెస్ట్ డ్రైవ్కి వెళ్దామని వస్తున్నాం. యాక్చువల్ టెస్ట్ డ్రైవ్ కాదు, కరెక్ట్ హైదరాబాద్ కొడుతున్నాం బండి. సో ఇప్పుడు వెహికల్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మనం బానెట్ లో డాంపింగ్ చేసినాము, వెహికల్ ఫ్లోరింగ్ డాంపింగ్ చేసినాము, డోర్ ప్యాచ్ లో చేయలేదు ఇంకా. అయినప్పటికీ నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో నాకు కొంచెం వైబ్రేషన్స్ వచ్చేది. ఎందుకంటే ఫ్లోర్ పైన మనకు ఏంటంటే క్లాత్ మ్యాట్ ఏం లేకపోతుండే. సో ఓన్లీ డైరెక్ట్ ప్లాస్టిక్ మ్యాట్ ఉంటుండే. సో ఇప్పుడైతే మనం ఆ డాంపింగ్ షీట్ వల్ల వెహికల్ ఫ్లోర్ అయితే థిక్నెస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అనేది కంప్లీట్ తగ్గినాయి. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ ఇంజన్ సౌండింగ్ అయితే ఒక చెప్పినట్టే 60 to 70% అయితే తగ్గిపోయింది. సో నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వెహికల్ లో మనం చూసుకున్నట్టయితే టైర్ సౌండ్ అయితే ఎప్పుడైతే మనము రోడ్ మీద తిరిగినప్పుడు టైర్ సౌండ్ ఉంటుందో ఆ టైర్ సౌండ్ కూడా 50 to 60% తగ్గిపోయింది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వేరే కార్స్ అని అయితే చెప్పగాని 100% థార్ వెహికల్ కస్టమర్స్ కి అయితే కంప్లీట్లీ ఇది ఏంటంటే వర్త్. సో ఇప్పుడు థార్ లో చూసినట్టయితే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి అన్ని వెహికల్స్ తో కంపేర్ చేస్తే వెహికల్ లో ఈ ఫ్లోర్ లో ఓన్లీ ప్లాస్టిక్ మ్యాట్ ఉంటుంది అనమాట. నార్మల్ గా అదర్ వెహికల్స్ అన్నిటి లగ్జరీ వెహికల్స్ లో మనకు కార్పెట్ మ్యాట్ ఉంటుంది. సో ద రీజన్ వై దే డోంట్ గివ్ కార్పెట్ మ్యాట్ ఇస్ ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఇందులో కార్పెట్ మ్యాట్ ఇవ్వరు. సో ఇందులో నేను ఫస్ట్ మేజర్ గా చేయించింది ఏంటంటే మనకు ఫ్లోర్ మొత్తం ఇంకా సైడ్ వీల్ బేసిన్ పైన చేపించాను. సో ఇంకా డోర్స్ లో కూడా చేపించేది ఉండే. నా దగ్గర కొంచెం మెటీరియల్ స్టాక్ లేక యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ డెప్త్ చేసాము మేము డాంపింగ్. సో దానికోసం నాకు కొంచెం మెటీరియల్ షార్టేజ్ పట్టింది. సో ఇంకా అందుకే ఓన్లీ 2 డోర్స్ డిక్కీ డోర్ అయితే మనకు పెండింగ్ ఉంది. కానీ నేను అదర్ వెహికల్స్ చూసుకున్నట్టయితే అదర్ వెహికల్స్ లో మీరు ఫుల్ బాడీ చేయించుకుంటే పర్ఫెక్ట్ ఉంటది. లేదు ఇంకా ఏదైనా షార్టేజ్ లో వేద్దామంటే ఏదైనా కన్జంప్షన్ లో వేద్దామంటే మీరు 100% డోర్స్ కి అయితే కంపల్సరీ వెళ్ళాలి. డోర్స్, బానెట్ ఇంకా డిక్కీ పార్ట్ ఈ పార్ట్స్ కి వెళ్ళినట్టయితే మీకు 50-60 అబోవ్ మీకు సౌండింగ్ లేదా వైబ్రేషన్స్ అయితే తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే డోర్స్ లో స్పీకర్స్ ఉంటాయి కాబట్టి అదర్ వెహికల్స్ లో మేజర్ గా మీకు డోర్స్ లోనే మీకు స్పీకర్స్ ఉంటాయి కాబట్టి సౌండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నా థార్ లో అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే స్పీకర్స్ లో కూడా నేను ఆ స్పీకర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇన్స్టాల్ చేయించాను. సో నా సౌండ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయింది. అప్పుడు నాకు ఇంత బేస్ అనిపించబోతుండే. ఎప్పుడైతే నా క్యాబిన్ లో ఎక్కువ మెటీరియల్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ కానీ లగేజ్ కానీ ఉన్నప్పుడు అప్పుడు నాకు కొంచెం బేస్ ఎక్కువ వస్తుండే. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు ఇట్లా మనకి బేస్ ఎక్కువ వస్తుండే. ఏం లేనప్పుడు ఎంటీ బాడీ క్యాబిన్ లాగా ఉన్నప్పుడు మనకు ట్రెబుల్ లాగా వస్తుండే, మొత్తం రిసౌండ్ అవుతుండే. సో ఇప్పుడు ఏమైందంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం డాంపింగ్ షీట్ తోని కవర్ చేసినప్పుడు బేస్ అనేది ఇంప్రూవ్ అయింది. ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఒక బేస్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చాలా బాగుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా. సో నా సజెషన్ ఏంటంటే థార్ వెహికల్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా వేరే వెహికల్స్ అయితే 100% నేను చెప్పినట్టు 60% నాయిస్ అనేది వైబ్రేషన్స్ అనేది క్యాన్సిల్ కావాలంటే మీరైతే డోర్స్ ఇంకా బానెట్ డిక్కీ డోర్లు అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఈ ఫుల్ బాడీ చేయించుకుంటే అది ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇదన్నమాట మన డాంపింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఇప్పుడు స్టార్ట్ చేసాము. డాంపింగ్ లో కూడా ఇంకా ఇన్ డెప్త్ గా ఎంత క్వాలిటీ మెటీరియల్ దొరికితే అంత క్వాలిటీ మెటీరియల్ కూడా చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ ఆటోమోటివ్స్.